తోటకూర తాలింపు అండి, చాలా సింపుల్గా చేస్తున్నాను. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, పసుపు అండి. ఆకుకూరకు పసుపు అవసరం లేదు. ముందుగా పెనం పెట్టానండి, కొద్దిగా ఆయిల్ వేయాలి, కొద్దిగా వెల్లుల్లిపాయ అండి, కొన్ని ఉల్లిపాయలు, మనం సింపుల్గా కావాలంటే, తొందరగా చేసుకోవాలంటే ఎక్కువ పని ఎత్తుకోకుండా ఇలా సులువుగా చేసుకోవచ్చండి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కడిగి కోసి పెట్టుకున్న తోటకూర అండి. ఈ కాడలు అవి లేతగా ఉంటే నీళ్ళు వేయకండి, కొంచెం ముద్దరగా ఉంటే కొద్దిగా వాటర్ వేయాలి ఉడకడం కోసం. ఎండుమిరపకాయలు వేయలేదు కదండి, కొంచెం కారం ఎక్కువ వేయద్దు. తోటకూరకి, ఆకుకూరకి ఎప్పుడు కూడా ఉప్పు కారాలు కూడా తగ్గించే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ అండి, కొద్దిగా మూత పెట్టేయాలి. తోటకూర చాలా సింపుల్గా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చండి. చాలా హెల్దీ తోటకూర అండి, ఇది హెల్దీ ఆకుకూర అండి. ఇది ఫ్రై రెడీ అయిందండి. మనం కొంచెం వాటర్ వేసుకొని ఐలో పెట్టుకోవాలండి. ఐలో పెట్టుకుంటే వాటర్ తొందరగా ఎగిరిపోయి కాడలు అవి ఉంటే తొందరగా ఉడుకుతాయండి. స్టవ్ ఆఫ్ చేయాలండి. హెల్దీ ఫ్రై రెడీ అయింది. ఇది అన్నంలోకి బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది. ఆకుకూరలో కొంచెం ఉప్పు ఎక్కువైపోతుందండి, మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఆకుకూర అంటేనే. స్టవ్ ఆఫ్ చేయాలండి. ఫ్రై రెడీ అయిపోయింది.